కోవిడ్ తర్వాత ఎక్కువగా ఇంటి ముందు కూరగాయలు అమ్ముకునే వాళ్ళు లేకపోతే ఏవైనా అమ్ముకునే వాళ్ళు ఉంటారు కదా, మైకులు పెట్టుకొని మరీ అమ్ముతున్నారు అనమాట. ఓవర్ సౌండ్ అవటం వల్ల ఏమవుతుందంటే నాయిస్ పొల్యూషన్ అవుతుంది అనమాట. మానవ లేదా జీవ జంతువులు ఉంటాయి కదా, వాటి కార్యకలాపాలకు హానికరమైన ప్రభావం కలిగజేసే మోతలను, అంటే ఎక్కువగా శబ్దం ఉంటుంది కదా, దాన్ని శబ్ద కాలుష్యం అంటారనమాట. సో శబ్ద కాలుష్యం వల్ల హెల్త్ పాడైపోతుంది అనమాట. అయితే మనకి కాన్స్టిట్యూషన్ ప్రకారంగా ఆర్టికల్ 21 ప్రకారంగా రైట్ టు లైఫ్ అని ఉంటుంది కదా, అలాగే క్వాలిటీ లైఫ్ అని కూడా ఉంటుందన్నమాట. సో దానికి హానికరం ఏదైనా జరిగితే కూడా చట్టాలు ఉన్నాయన్నమాట ఇండియాలో. పర్యావరణ యాక్ట్ ఉంటుంది కదా, దాన్ని బేస్ చేసుకొని ఈ నాయిస్ పొల్యూషన్ రెగ్యులేషన్ అండ్ కంట్రోల్ రూల్స్ అని 2000లో ఈ శబ్ద కాలుష్యం చట్టం కూడా ఏర్పరిచారు. శబ్దాన్ని మనం డెసిబెల్లో కొలుస్తాం. ఈ డెసిబెల్స్ ఎంత మోతాదులో ఉండాలి, ఎలాంటి ఏరియాల్లో ఎంత మోతాదులో ఉండాలి, శబ్దం ఎంత లిమిట్లో ఒక మానవుడికి యాక్సెప్టబుల్ అన్నది నిర్ధారించి దాన్ని లిమిట్స్ పెట్టారనమాట. ఎంత ఏ ఏరియాలో అన్నట్టు, అంటే ఏరియా క్లాసిఫికేషన్ ఇచ్చారు. శబ్దాలు కూడా డే టైమ్ 6 AM to 10 PM వరకే శబ్దం చేయాలి, ఇంతకంటే ఎక్కువగా ఉండకూడదు. అంటే 10 PM to 6 AM తగ్గిపోవాలి. ఏరియాలు ఏంటంటే మనకి ఇండస్ట్రియల్ ఏరియాస్ ఇచ్చారు, ఇండస్ట్రీస్ ఉంటాయి కదా, అందుకే శబ్దం కొంచెం ఎక్కువగా ఉంటుంది అనమాట. సో వీళ్ళకి లిమిట్స్ ఎంత ఇచ్చారంటే డే టైంలో 75 డెసిబల్స్, అలాగే నైట్ టైంలో 70 డెసిబల్స్. అలాగే కమర్షియల్ ఏరియా అంటే బిజినెస్ ఏరియాస్ ఉంటాయి కదా, మెయిన్ రోడ్ పైన బిజినెస్ ఏరియాస్ ఉంటాయి కదా, అలాంటి వాటికి 65 డెసిబల్స్ డే టైంలో. అదే నైట్ టైంలో అయితే 55 డెసిబల్స్ మ్యాక్సిమం. అలాగే రెసిడెన్షియల్ ఏరియా నివసించే ప్రదేశాలు 55 డెసిబుల్ ఇచ్చారనమాట. అలాగే నైట్ టైం వచ్చేసి 45 డెసిబుల్ మ్యాక్సిమం అన్నమాట. అలాగే సైలెంట్ జోన్ అని ఇచ్చారు. సైలెంట్ జోన్స్ అంటే ఏంటంటే ఆసుపత్రులు, ఇంకా కాలేజెస్, స్కూల్స్, అలాగే కోర్టు 100 మీటర్ రేడియస్ చుట్టుపక్కల కూడా 50 డెసిబల్స్ డే టైంలో, నైట్ వచ్చేసి 40 డెసిబల్స్ ఉండాలి. ఒకవేళ ఇవి ఉల్లంఘిస్తే వీళ్ళకి పెనాల్టీ పడుతుంది అనమాట. 1000 నుంచి 1 lakh వరకు కూడా పెనాల్టీ పడుతుంది, డిపెండింగ్ ఆన్ అంటే ఎన్నిసార్లు ఎలాంటి శబ్దాలు చేశారు, ఎంత గ్రావిటీ ఉంది దాన్ని బట్టి పెనాల్టీ పడుతుంది. అలాగే ఇవి నాయిస్ పొల్యూషన్ కేవలం ఫైన్ పెనాల్టీ కాకుండా న్యూసెన్స్ కూడా క్రియేట్ అవుతుంది కాబట్టి పనిష్మెంట్ కూడా భారతీయ న్యాయ సంహిత ప్రకారంగా పనిష్మెంట్ అవకాశం కూడా ఉంటుంది. అయితే ఇలాంటి శబ్దం ఉన్నప్పుడు మనం పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చు, లేదా పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి కంప్లైంట్ ఇవ్వచ్చు, లేదా లోకల్ మున్సిపల్ అథారిటీకి కంప్లైంట్ ఇవ్వచ్చు, లేదా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఉంటుంది, దానికి కంప్లైంట్ ఇవ్వచ్చు అనమాట. ఎప్పుడైతే శబ్ద కాలుష్యం జరుగుతుందో అది రికార్డ్ చేసుకోవాలన్నమాట, టైము, డేటు, లొకేషన్.